सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। ఐదో పేజీలో మధ్యలో ఉండే ప్రశ్న, ప్రవృత్తి ధర్మం అనగానేమి? ప్రవర్తనం ప్రవృత్తి, ముందుకు సాగిపోవుటయే ప్రవృత్తి. ఇది రెండు విధములు. జ్ఞానేంద్రియాలచే తన ముందు కనబడు శబ్దాది విషయములను అనుభవించుటకు వెళ్ళుట బాహ్య ప్రవృత్తి అగును. ఇక మనస్సుచే ఆయా విషయాలను కోరుచుండుట, స్మరించుచుండుట అభ్యంతర ప్రవృత్తి అనబడను. ప్రపంచమున ఈ ప్రవృత్తి మానవునికే కాక సకల ప్రాణులకు ఉన్నది. కానీ శాస్త్రం మానవుని ప్రవృత్తికి మాత్రం ధర్మమును విధించదు. ప్రతి వ్యక్తి స్వాభావికముగా పుట్టుకతోనే, అంటే బాల్య దశ నుండియే కొన్ని దురభ్యాసములకు లోనగను. ఇతరులకు తెలియకనే వారి వస్తువులను తీసుకొనుట, అంటే దొంగిలించుట, నిందించుట, అసత్యమాడుట, ఈర్ష్య అసూయలను బూనుట మున్నగు పాపకార్యములందు ప్రవృత్తుడగుచున్నాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తిని అరికట్టి మానవునకు అభ్యుదయ నిశ్రేయస్సులను ప్రసాదింపదలచి వేదమాత ధర్మమును ఉపదేశించును. ఈ ధర్మశాసనము మనుష్యునికే కానీ పశుపక్షాదులకు వర్తింపదు. బెంగళూరు వంటి మహానగరములలో 5-6 మార్గాల కూడలి యందు ఒక దీపస్తంభము మార్గదర్శకముగా ఉండును. ఆ స్తంభమున ఆగుము అను దీపం ప్రకాశించినప్పుడు ఆ వైపు వెళ్ళు వాహనములన్నీ నిలుపవలెను. ముందుకు సాగుము అను దీపము వెలిగినప్పుడు ముందుకు వెళ్ళవలెను. ఈ విధిని ధిక్కరించినవాడు శిక్షితుడగను. కానీ ఆ త్రోవలో వెళ్ళు శునకములు, పక్షులు ఈ నియమమును లెక్కింపక ముందుకు వెళ్ళుచుండను. వానికి మానవుల చట్టములు వర్తింపవు గదా. ఈ రీతి మానవుడు స్వేచ్ఛగా విహరించినప్పుడు వేదము వాని స్వాభావిక ప్రవృత్తిని అరికట్టుటకై కొన్ని నియమాలను ఏర్పరచను. వ్యక్తి తన వాగింద్రియముచే తన ప్రవృత్తిని అసత్య మార్గమున నడిపించుచున్నచో దానిని శాస్త్రం సత్యం వద అని శాసించును. ఇక జిహ్వేంద్రియముచే మాంసభక్షణము, సురాపానము చేయుచున్నప్పుడు వాని దుష్ప్రవృత్తిని అరికట్టుటకై అహింసా పరమో ధర్మ నసురాం పిబేత్ అని శాసించున్నది. ఇట్లే ఇతరత్ర గ్రహింపవలెను. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః మొదలగు మంత్రముల యందు మన ఇంద్రియములు తమ దుష్ప్రవృత్తిని వీడి సత్ప్రవృత్తి యందు ఉండునట్లు అనుగ్రహింపుడని దేవతలను కోరవలెను అని శృతిమాత ఆదేశిస్తున్నది. ఈ రీతి మన మానసేంద్రియ ప్రవృత్తికి ధర్మమును అన్వయించుకునుటయే ప్రవృత్తి ధర్మమనబడను. కావునని ధారణా ధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యత్ స్యాత్ ధారణ సంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః. మహాభారతము కర్ణపర్వం. ఇట్లు వేదము మానవుని అధర్మము నుండి రక్షించను. ఇట్టి విధానముచే విశ్వము సురక్షితముగా ఉండగలదు. కావున దానిని ధర్మమందురని భావం. ఇంతవరకు వేదాల్లో ధర్మమే తాత్పర్యము అని చెప్పారు. ధర్మానికి ఒకటి క్రియారూపము, రెండవది తత్వరూపం. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ధర్మము సాధ్య రూపము, సాధన రూపము. సాధన రూపాలు కాలకాలానికి మారవచ్చు.
కానీ సాధ్యరూప ధర్మ ఏదుందో అది తత్వ, అది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది అని చెప్పినారు. అంతేకాకుండా ధర్మశబ్దానికి అర్థం ఏమి అంటే దేనివల్ల అభ్యుదయము నిశ్రేయస్సు కలుగుతుందో అది ధర్మము అని. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని ఈ నిర్వచనము వైశేషిక సూత్రాల్లో కణాద మహర్షి రాసినటువంటిది. దీన్నే శంకరాచార్యులు కూడా తమ భాష్యములు స్వీకరించిరి అని చెప్పి, దేనివల్ల అభ్యుదయము నిశ్రేయస్సు సిద్ధిస్తుందో అదే ధర్మం. మనిషి ధర్మ మార్గమున ఉండడం వల్ల, తత్వాన్ని అందుకునే మార్గంలో ఉండడం వల్ల వాడికి ఒకవేళ మధ్యలో మరణించినా పర్వాలేదు, వాడికి అభ్యుదయం అనే ఫలం దొరుకుతుంది. అంటే గమ్యాన్ని చేరకపోయినా పర్వాలేదు. ఎంతవరకు ఇట్లాంటి ఫలం వీడికి లభిస్తుంది అంటే దీన్ని దేవయాన మార్గము అంటారు. సగుణ బ్రహ్మలోక పర్యంతము వాడికి ఫలం లభిస్తుంది. అంటే నీవు ధర్మ మార్గంలో ఉండటం వల్ల పూర్ణంగా నీవు తత్వాన్ని చేరుకోగలవు, లేదా మధ్యలో నీ జీవితం ఆగిపోయినా నీకు సమస్య లేదు, ఆ అభ్యుదయం లభిస్తుంది అని అర్థం. అందుకే ధర్మ మార్గంలో ఉండేదే మనిషి కర్తవ్యం. ధర్మ అంటే మన శాస్త్రాల్లో వర్ణ ధర్మాలుగాను, ఆశ్రమ ధర్మాలుగాను, సామాన్య ధర్మాలుగాను, విశేష ధర్మాలుగాను, ఇంకా అనేక రకాల అనుష్ఠానాలు, వ్రతాలు, దీక్షలుగాను చెప్తున్నటువంటివి. నీవు ఏ ధర్మాన్ని ఆచరించినా ఆ ధర్మ మార్గం అనేది నేరుగా నిన్ను తత్వానికి చేరుస్తుంది. ఉదాహరణకు ఒక స్త్రీ పాతివ్రత్య ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంది, చాలు, అదొక్కటే పరిపూర్ణమైన ధర్మం. అన్నీ నీవు ఒక్కొక్కటే వాటికి కలపాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్ని ధర్మాలను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ధర్మాన్నే నీవు ఖచ్చితంగా అనుష్ఠానం చేస్తూ ముందుకు సాగితే నీవు ఆ ధర్మం యొక్క తత్వం ఏముందో, సాధ్యరూప ధర్మ అన్నారే, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, ఆ తత్వాన్ని చేరుకుంటాం. హరిశ్చంద్రుడు సత్యాన్ని అనుష్ఠానం చేసినాడు. చూడండి, ఒకే ధర్మమే, మహాపురుషార్థాన్ని అందుకున్నాడు, తత్వాన్ని చేరుకున్నాడు. రంతిదేవుడు ఒకే ధర్మాన్ని అనుష్ఠానం చేసినాడు, నేరుగా తాను ఆ దయా ధర్మం, దయా అనే ఒక ధర్మాన్ని అనుష్ఠానం చేసినాడు, పరమార్థాన్ని చేరుకున్నాడు. ఇట్లా ఏదో ఒక ధర్మాన్ని అనుష్ఠానం చేసినా అది పరిపూర్ణమైందే, అది నిన్ను తత్వాన్ని చేరుస్తుంది. ఇంత నిజం. ధర్మ మార్గంలో నీ మధ్యలో మరణించినా పర్వాలేదు అని భగవద్గీతలో పరమాత్మ అంటాడు. ఏనప్పా కచ్చిన్నో భయ విభ్రష్ట ఛిన్నాభ్రమిమనశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపథి అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. కృష్ణ, ఈ ఇంత గొప్ప మార్గంలో ఉండమంటున్నావు, మధ్యలో మరణిస్తే ఎట్లా? మేఘాలన్నీ ఆవృతమైనాయి, ఇంకేం వర్షం వస్తుంది, పెద్ద వర్షమే వస్తుంది అని నీవు చూస్తూ ఉన్నావు, ఒక అర్ధ గంటల్లో ఒక్క మేఘం కనపడలేదు, గాలికి అన్ని కొట్టుకొని పోయి ఇట్లయిపోతే అంటే నీ ధర్మార్గంలో ఉన్నావు, దీక్షగా ఉన్నావు, స్థిరంగా నడుస్తున్నావు, మరణిస్తావు, అంటే తత్వాన్ని చేరుకోలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాడి గతి ఏమి అని అడుగుతాడు. కృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగిన ప్రశ్న, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో బిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సమాధానం. అర్జున, ధర్మ మార్గంలో ఉండేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు, ఏ దుర్గతి వానికి లభించదు, వానికి సద్గతియే లభిస్తుంది.
ఎట్లాంటి సద్గతి అని చెప్తున్నాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతీ సమాహ. ఇంతకంటే అక్షయమైనటువంటి లోకాలను పొంది అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. అంటే దేవతా లోకాలను చేరుతాడు. లేదా ఇంకా ఎక్కువగా వాడు ఆ ధర్మ సాధనలో ఉంటే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభి జాయతే. సంస్కారవంతులైనటువంటి వాళ్ళ ఇళ్లలో పుడతాడు. శుచీనాం అంటే సంస్కారవంతులు, శ్రీమంతులు అంటే శ్రీ అనే శబ్దానికి డబ్బు ఒకటే కాదు, సంస్కారం కూడా. అట్లాంటి మహాత్ముల ఇళ్లలో పుడతాడు. ఒకవేళ ఇంకా తీవ్రంగా వాడు ధర్మ సాధన చేసింటే అథవా యోగినామేవ కులే భవతి ధీమత. ఇంకా వాడు ఎక్కువగా ధర్మ సాధన చేసింటే అట్లాంటి వాడు యోగులు, జ్ఞానులు, మహాత్ముల ఇంట్లో పుడతాడు. అక్కడ తత్వాన్ని చేరుకునే ఇంకా సులభ మార్గం అవుతుంది మనకి. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ దీదృశం. ఇట్లాంటి జన్మ లోకంలో అరుదు అంటాడు పరమాత్మ. అంటే ఇక్కడ ఉద్దేశము ధర్మ మార్గంలో ఉండేవాడికి ఎలాంటి నష్టము వాటిల్లదు. అది అందుకే స్థిరంగా మార్గంలో ఉండాలి. ఎందుకంటే ఆ మార్గం నడుస్తూ ఉండడం వల్ల ఇంతవరకు చెప్పుకున్నట్లు తనకు హాని లేదు, చుట్టూ ఉండే ఏ జీవరాశికి, మనుషులకు, సమాజానికి హాని లేదు, చుట్టూ ఉండే ప్రకృతికి హాని లేదు, తనను తాను తక్కువ చేసుకోవటం లేదు, మహాపురుషార్థాన్ని అందుకోవాలని ముందుకు సాగుతున్నాడు. ఏ భ్రాంతి అంటే ఇట్లాంటి అపోహలు లేవు. నిస్సంశయంగా గురుముఖత విచారాన్ని తెలుసుకుని వాడు తన మార్గంలో నడుస్తున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు. ఇది చాలా లేట్ అయ్యే పద్ధతి కాదు. వాడు సాధ్యమైనంత త్వరగానే మహాపురుషార్థాన్ని అందుకుంటాడు అని చెప్పి. ఇట్లా ఈ ధర్మ మార్గంలో ఉండేవాడు ఒకవేళ తత్వం గురించి వాడికి జిజ్ఞాస లేదు, ధర్మ మార్గంలో ఉన్నాడు, మహాత్ములు చెప్పినట్టు ఇట్లా ఉండమని ఉన్నాడు. అట్లాంటి వాడి పరిస్థితి ఏమి అంటే వాడిలో జిజ్ఞాస లేదు తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి. మరి వీడు ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నాడు అంటే ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాడు కదా. తన జీవితం జరగాలనో, తన కుటుంబం పోషణ కోసమో, లేదా వీళ్ళ యొక్క అభివృద్ధి కోసమో, దేనికోసమో వాడు ధర్మ మార్గంలో ఉన్నాడు. అట్లా కూడా ఉండొచ్చు. దీన్ని ఏమంటారు అంటే ప్రవృత్తి ధర్మ. నీవు తత్వజిజ్ఞాసతో ధర్మాన్ని ఆచరిస్తే దీన్ని నివృత్తి ధర్మ అన్నారు. ప్రవృత్తి అనే శబ్దానికి అర్థం ఏమి అంటే నీవు ఫలం వైపుకు, ప్రయోజనం వైపుకు ధర్మంతో జీవించేది. ధర్మంగా జీవిస్తున్నావు, కానీ ధర్మంగా జీవించటం ఎందుకు అంటే నీవు ఒక ప్రయోజనం కోసము ధర్మంగా జీవిస్తున్నావు. నీకు ఏదో ఒక ఫలం కావాల్సి ఉంది, నీ పోషణ, నీ కుటుంబ పోషణ, నీ స్థానము, నీ మానము, దీనికోసమని నీవు ధర్మంగా ఉన్నావు. ఇట్లా వాళ్ళు ఉండొచ్చు, తప్పేముంది. ఎందుకంటే ఒక రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకుంటాడు, ఒక వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందాలనుకుంటున్నాడు. ఈ తప్పెట్లయితాయి? వాడి ఇచ్చ. అర్జునుడు గొప్ప మహాక్షత్రియుడు, అన్ని రకాల విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. తప్పేముంది? ప్రతి ఒక్కడు కూడా తత్వజిజ్ఞాస ఉండాల్సిందేమో. ధర్మంగా ఉన్నాడు, వాడు తపస్వి. అంటే ఇక్కడ ఉద్దేశము ప్రతి వ్యక్తి తత్వజిజ్ఞాసతో పరమపురుషార్థాన్ని అందుకునే తీరాలా ఇప్పుడే అంటే అది అందరికీ సాధ్యం కాదు. మరి ఎట్లాంటి వాళ్ళు ఒక ప్రయోజనాన్ని ఆశించి ముందుకు పోతున్నారు కదా. నీవెప్పుడైతే ధర్మాన్ని ఒక ప్రయోజనం కోసం చేస్తున్నావో మంచిదే చెయ్యి. దాన్ని ఏమంటారు అంటే ప్రవృత్తి ధర్మం. ప్రయోజనం అంటే ఇంకేమో కాదు, అర్థకామాలే ప్రయోజనం. ఏదో ఒక సుఖాన్ని కోరే నీవు ముందుకు సాగుతున్నావు. నేను ధర్మంగా ఉండటం వల్ల ధర్మం యొక్క ఫలము పుణ్యం. పుణ్యం ఏం చేస్తుంది? సుఖాన్ని ఇస్తుంది. నా దేహానికో, నా కుటుంబానికో, నా వాళ్లకో, నా స్నేహితులకో, ఏదో ఒకటి, నా స్థానానికో, నా విద్య, ఇవన్నిటినీ కూడా వాడు కోరుతున్నాడు. అంతే. దీన్ని ఏమంటారు అంటే ప్రవృత్తి ధర్మం. తన పిల్లవాళ్ళు అభివృద్ధి చెందాలని ఒక ధర్మ మార్గంలో ఉన్నాడు, మంచిదే. దీన్ని ఏమంటారు? ప్రవృత్తి ధర్మం అంటారు. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండేది ఒక ప్రయోజనం కోసం అనుష్ఠానం చేస్తున్నాడు. వీడి వల్ల ఎవరికి హాని లేదు, తన కుటుంబ పోషణ జరుగుతుంది అంతే.
తనకు హాని కాకుండా, తన చుట్టూ ఎవరికి హాని కాకుండా, ప్రకృతికి హాని కాకుండా జీవిస్తున్నాడు. తన వాళ్లకు విశేషంగా ఏదో ఒక లాభం చేకూరాలని చేస్తున్నాడు, మంచిది. మనిషికి సహజంగా ఈ ప్రవృత్తి ధర్మాన్ని అనుష్ఠానం చేయటం సులభం ఉంటుంది. ధర్మంగా ఉండు, నీకు అన్నీ జరుగుతాయి అని చెప్పాలి. ఎందుకంటే ధర్మం యొక్క ఫలమే పుణ్యం. పుణ్యం అంటేనే సుఖం. మనిషికి కావాల్సింది సుఖమే. మరి వాడు దానికోసం చూస్తున్నాడు అంటే ధర్మంగా ఉండవు. ప్రతి ఒక్కడూ తత్వ జిజ్ఞాస ఉండి తత్వాన్ని తెలుసుకోవాలా అంటే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి స్థాయి వేరువేరు. తత్వ జిజ్ఞాసకు జగత్తును పరీక్షించిండాలా, ఈ అనిత్యాలోని నీకు గుర్తించిండాలా, నిత్యం కావాలని మోక్షత్వం నీకు రావాలా, ఒక మహాత్ముడు నీకు పరిశుద్ధమైనటువంటి వేదాంత తత్వాన్ని చెప్పగలగాల. ఇదంతా అందరికీ సాధ్యం కాదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అని శంకరాచార్యులు అంటారు. ఇవి దుర్లభం. మోక్షత్వం అందరికీ రాదు. నేను మోక్షాన్ని పొందాలని ఎవరు అనుకుంటారు? నేను సుఖంగా ఉండాలా, నా వాళ్ళు సుఖంగా ఉండాలా, ఇదే కదా. మరి ధర్మంగా ఉండ సుఖంగా ఉంటాం. ఎందుకంటే ధర్మం యొక్క ఫలమే సుఖం. అందుకనే సుఖంగా ఉంటామని చెప్తున్నారు. దీన్ని వివరించడానికి మన ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ధర్మరాజు తన రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు విస్తరించుకుంటాడు, తర్వాత కురుక్షేత్రం అయిన తర్వాత విస్తరించుకుంటాడు. ఈ విస్తరించుకోవటం తప్ప ధర్మంగా ఉన్నాడు. ధర్మ సంస్థాపన జరిగింది, తన వాళ్ళు రాజ్యాన్ని భోగిస్తున్నారు. ఇదంతా ప్రవృత్తి ధర్మం అంతే. ప్రవృత్తి అనే శబ్దానికి అర్థమేమి అంటే ఫలం వైపుకు ముందుకు సాగటం. ముందుకు సాగటం అంటాం కదా ప్రవృత్తి అంటే. ఎక్కడ సాగుతాడు మనిషి? ముందుకు అంటే ఫలం వైపుకే. ఫలం వైపుకు ముందుకు సాగటమే అంతే. కాకపోతే ఫలం వైపుకు సాగేటప్పుడు ఫలం కావాలని ఆశ ఎక్కువైపోతుంది, ఏమైనా చేసేస్తావు నేను. అది ముందుకు పోయినావు అంటే ఏమవుతుంది అంటే నేను వేరే వాడిని నొక్కైనా నేను పైకి రావాలా అని చూస్తాడు. నీవు ఫలం వైపుకు ముందుకు సాగటంలో ఈ సమస్య ఉంది. ఎందుకంటే జంతువుల్లోనూ ఉంది. నీవు పచ్చగడ్డి అక్కడ పడేస్తే ఒక 4 ఆవుల్లో 1 2 ఇంకా త్వరగా పోయి దాన్ని పట్టుకుంటాయి, తినేస్తాయి. అంటే ఇవి పశువులకు ఎట్లయితే సహజంగా ప్రవృత్తి ఉందో మనుషులకు ఉంది. ఇది మనిషి కూడా 2 కాళ్ళ పశువే. కాకపోతే వీడిని శాస్త్రము శాసిస్తుంది, నీవు పశువుల మాదిరి ప్రవర్తించాలి అని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆహారం అందరికీ కావాలి కదా. ఎందుకంటే నీవే అంతా భోగిస్తే, నీవే మొత్తం తినేస్తే, నీవే అన్ని ఉద్యోగాలు చేసుకుంటూ పోతాయి, వేరే వాళ్ళు ఎట్లా ప్రయోజనం? సమాజంలో ఏదో ఒక వర్గానికే ఉద్యోగాలు వచ్చేసినాయి అనుకోండి. చూడు, ఉద్యోగాలు కావాలంటే ఎవరెవరికి శక్తి ఉందో వాళ్ళు ప్రయత్నించాలా. అందరికీ ప్రయత్నించిండేవాడు కరెక్ట్గా ప్రయత్నిస్తే వాడికి ఇవ్వాలి. ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్లో వాడికి ఏ ర్యాంక్ బట్టి ఎవరెవరు తీసుకుంటారో తీసుకోవచ్చు. లేదు మేము ఈ కులస్తులు మాకే రావాలి అన్నీ అంటావు కదా. అంటే ఎవరికి శక్తి ఉందో వాడే దాన్ని అందుకునే పోకూడదు. నీ సహజమైన ప్రవృత్తి ఎట్లుంటుంది అంటే ఒక హింస ప్రవృత్తి, ఒక లోభ ప్రవృత్తి, ఒక మోహ ప్రవృత్తి, ఇట్లా ఉంటుంది. దీన్ని శాస్త్రం మనిషికి అడ్డుకట్ట వేస్తుంది. ఇట్లా ఉండదు. ఎందుకంటే దీనివల్ల చూడు ఇంతమంది హాని కలుగుతాం. నీ మతము స్థిరంగా ఉండాలా, బాగుండాలనుకుంటున్నావు కదా, వేరే మతాన్ని కించపరచదు. మతాలు ఉండటం తప్పు కాదు, వేరే మతాన్ని నిందించొద్దు. వేరే మతం వాళ్ళు ఉండకూడదు ఈ దేశంలో, మేమే ఉండాలా, ఇదేమి మూర్ఖత్వం కదా. వాళ్ళు ఎదుర్కొట్టకూడదు, వాళ్ళ మనుషులే, వాళ్ళకి జీవించే హక్కు ఉంది. గాలి, నీరు, వాతావరణం ఇదంతా కూడా వాళ్ళది కూడా, నీదెట్లో వాళ్ళది కూడా. నువ్వు ఇట్లా మూర్ఖత్వాన్ని పెట్టుకుంటే ఏదో ఒక గ్రంథం నాకు ఇట్లా చెప్పింది ఇట్లుంటాను అంటే అర్థమేమి? ఇది మనుష్యత్వమే కాదు అసలు. ఈ ధర్మం కూడా, ధర్మం అనే శబ్దానికి అసలు అర్హమే కాదు. అందుకే సహజంగా మనిషికి ప్రయోజనం పట్ల ఆశ ఉంటుంది. ఈ ఆశ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం. అర్జునుడు అడుగుతాడు,
మనిషి ప్రయత్నం చేసి పాపాలు చేస్తున్నాడు ఎందుకు అని కృష్ణుడు. అత కేన ప్రయుక్త అయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని. ఇంత మంచి ప్రశ్న చూడండి. కృష్ణ, ఈ మనిషి ఎందుకు ఇంత పాపం చేస్తున్నాడు? ప్రయత్నం చేసి పాపం చేస్తాడు కదా ఏ భర్త. ప్రయత్నం చేసి పుణ్యం చేయాలి, ఎందుకంటే నీకు సుఖం కావాలి కదా. పుణ్యం యొక్క ఫలము సుఖము. నీ ప్రయత్నం చేసి ప్రయత్నంతో పుణ్యం చెయ్యి, సుఖాన్ని అందుకుంటావు. నీవేం చేస్తున్నావు? ప్రయత్నంతో పాపం చేస్తున్నావు, దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు. ఏ మూర్ఖత్వం! ఈ ప్రశ్న దుర్యోధనుని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాడు. ఈ మూర్ఖుడు దుర్యోధనుడు ప్రయత్నం చేసి పాపం చేస్తాడు. ఏం అర్థమైంది? ఎవరు కూడా పాపాన్ని ప్రయత్నం చేసి చేస్తున్నాడు అంటే దాని యొక్క ఫలం దుఃఖమో తెలుసు కదా. అత కేన ప్రయుక్త అయం పాపం చరిత పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ఎవరు కూడా పాపం చేయాలా, దుఃఖం పొందాలా అనుకోరు కదా. మనిషికి దుఃఖం పొందాలా అని ఆశ ఉందా? లేదు. పాపం చేసి దుఃఖాన్ని పొందుతాను అట్లా ఉండదు. కానీ ఎవరో వెనకొండి తోసినట్టు వీడు పాపం చేస్తున్నాడు కదా. ఎవరు తోస్తున్నారు వీడిని? దుర్యోధనుడు అని అడిగితే కృష్ణ పరమాత్మ ఇంకెవరున్నారు? వాడిలో ఉన్నటువంటి కామ, దురాశ. మొత్తం సామ్రాజ్యం నాదైపోవాలంటే వాడికి నేను. పాండురాజు కొడుకులకి ఒక్క గ్రామం కూడా ఇవ్వరు నేను, అంత మాదే అయిపోవాలి కదా. వాళ్ళు అసలు ఉండకూడదు, నేల మీద ఉండకూడదు, ఎక్కడ కూడా వాళ్ళు చనిపోవాలి. చూడు, వాళ్ళు చూసాక కూడా వానికి ఇష్టం లేదు, అంత మూర్ఖుడు. అందుకే భగవంతుడు అంటున్నాడు దురాశ అంతే. ఇదే కారణం, మనిషిలో ఈ దురాశ ఉంటుంది. పశువుల్లో ఉంది అంటే మన అందరిలో ఉంది, అన్నిట్లో. వీడు పశువే కాబట్టి వెనుక ఉంది. పశువుల ముందు నీ పచ్చగడ్డి వేస్తే ఏ తింటుంది అంటే బలమైన తింటుంది, మిగతావన్నీ పామూరుకోవచ్చు. మరి ఇదే అది కామయేష క్రోధయేష. ఒకటి తింటే ఇంకో బలిష్టమైంది ఏం చేస్తుంది? దాంతో పోట్లాడుతుంది. క్రోధయేష రజోగుణ సముద్భవ. ఇది రజోగుణంతో పుట్టండి. మహాశన, ఇది తిండిపోతుంది. మహాపాప్మ, మహాపాపిష్టిది. విద్యేన మిహవైరిణం. నిజంగా మనిషికి మహాపురుషార్థాన్ని అందుకోవటానికి అడ్డగిస్తూ ఉండే శత్రువు ఏది అంటే ఈ దురాశ శత్రు. ఎందుకంటే ఇదేం చేస్తుంది అంటే వీడు సాగాల్సింది తత్వం వైపుకు, దీన్ని ప్రయోజనం వైపు లాగి తీసుకొచ్చి దురాశ తీసుకొస్తుంది. శత్రువు ఇది, మహాపాపిష్టిది. నీవు దీన్ని జయించాలంటాడు. అంటే నీవు ప్రయోజనాన్ని కాంక్షిస్తున్నావు కదా, ఆ ప్రయోజనాన్ని, ఆ కామాన్ని ధర్మంగా కాంక్షించు. ఎవరికి హాని కలగకుండా నీవు కామసుఖాన్ని అందుకో. అంతేగాని ఇట్లా వేరే వాళ్ళది కూడా నేనే తినాలని చూస్తున్నావు కదా, ఇది తప్పు, ఇది దురాశ. కామ ధర్మసమ్మతంగా ఉండాల, అది విభూతి. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి అవిరుద్ధమైన అంటే సమ్మతమైన, ధర్మసమ్మతమైన కామ ఉందే, ఇది నీవు భోగించాల్సిందే. అంతేగాని అధర్మంగా నీవు నీ సుఖాన్ని చూసుకుంటే ఎట్లా? అందుకే ప్రవృత్తిలో అంటే ప్రయోజన వైపుకు మనం పరిగెత్తితే ఏమవుతుంది అంటే మనలో ఈ రాక్షసి ప్రవృత్తి పెరిగిపోతుంది. నీవు ఏదో ఒకటి వస్తువు దురాశ పెట్టుకుంటే అక్కడికి ఆగదు. ఎప్పుడు కూడా కామానికి దాహం ఎక్కువ. ఇంకొక దానికి కూడా అట్లే కోరుకుంటావు, ఇంకొకటి కావాలంటావు, ఇంకొకటి కావాలంటావు. నీకు డబ్బు ఎక్కువ కావాలి, సమాజంలో డబ్బంతా నా దగ్గరే ఉండాలా అని నీకు ఆశ కలిగింది అంటే అక్కడికి ఆగిపోదు. నీకు డబ్బు దొరికినంత మాత్రం ఆగిపోదు. అయితే ఉద్యోగాలు కూడా నాకే కావాలంట, ఎమ్మెల్యే సీట్లు, మంత్రులు కూడా మా వాళ్ళే కావాలంటావు. అంటే ఎప్పుడు కూడా కామం అనేది తిండిపోదు. నీవు ఒకటి ఇచ్చినావు అంటే సంతృప్తి కలగదు. కామానికి దాహం అనేది తప్పింది కాదు, ఉండనే ఉంటుంది. ఒక కోరికను, ఒక దురాశను తీర్చుకున్నంత మాత్రాన అది పూర్తిగా పోదు. ఒక దురాశను తీర్చుకున్నావు అంటే అది మరలా 4 అయి ఉంటుంది, ఇంకో 4 దురాశలు వచ్చి ఉంటాయి. 4 కష్టపడి తీర్చుకున్నావు అంటే 16 అవుతుంది. 16 కష్టపడి తీర్చుకున్నావు అంటే 64 అవుతుంది. గుణశ్రేణి అంటాం. 1, 4, 16, 64 ఇట్లా ఇంటూ 4 వేసుకుంటే పోరాదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దీని స్వభావం ఎంత? మహాశన అంటే తిండిపోతుంది.
దీనికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అందుకే ప్రవృత్తి ధర్మము అంటే ప్రయోజనం వైపుకు పోవాలి కదా, అక్కడ శాస్త్రం అడ్డుకట్ట వేస్తుంది. ఈ నియమాలు పాటించమంటుంది. నీవు నియమాలు పాటించకపోతే ఏమవుతుంది అంటే నీవు బానిస అయిపోతావు, పశువు అయిపోతావు, పశువుల్లో ఒకడైపోతావు. అందుకే మనిషికి కర్తవ్యో ధర్మ సంగ్రహ అంటే ఎవరిని హింసించొద్దు, ఇది ఒక ధర్మం, దీన్ని పాటించు. అందుకే అహింస పరమో ధర్మ, అహింసయే పరమధర్మం అంట. దయ అది పరమధర్మం. అంటే ఒక్కొక్కటి ఎందుకు ధర్మాలు అని చెప్తా ఉంది అంటే నీకు ఆశ పెరుగుతూ ఉంది, ఎవరు హింసించకుండా నీవు ధర్మసమ్మతమైన సుఖాన్ని అనుభవించాలి, కానీ దీనివల్ల ఎవరు హాని కలగకూడదు, ఎవరికి సమస్య కాకూడదు నీవు. అందుకే ప్రవృత్తి ధర్మంలో మన శాస్త్రం మనిషికి మాత్రమే. ఎందుకంటే పశువులకు చెప్పలేము కదా, శాస్త్రం ఉండేదే మనిషి కోసం విశేషంగా. పశువులకి ఏం చెప్పేకవుతుంది, అవి అట్లే జరుగుతాయి. నీవే ఏమో కంట్రోల్ చేయాలి వాటిని, అంతే. పచ్చగడ్డి వేసినావు అంటే ఒకటే తింటుంది వచ్చి, కానీ మిగతావన్నిటికీ అందాలా అంటే నీవే కట్టేసి కొంచెం కొంచెం వేయాలి. ఇది మనిషి చేసే పని. కానీ మనిషికి ఈ సమస్య వస్తే ఏం చేస్తారు? అప్పుడు నీవు ధర్మంగా జీవించటము అంటే అహింస, ఎవరిని హింసించకుండా నీవు దాన్ని భోగించాలి. ఇది ఒక కండిషన్, ఇట్లా ఉండు, ఇదే ధర్మం. ఈ రోజుల్లో మనిషి ఏమనుకున్నాడు అంటే గుడులు తిరిగేదే ధర్మం అనుకున్నాడు, గుడి కట్టించేదే ధర్మం అనుకుంటున్నాడు. ఇట్లా లేదు అది. ధర్మ అనే శబ్దానికి ఇవి ధర్మాలు. ఆత్మోపమేన సర్వత్రా, ఇదొక ధర్మం. భగవద్గీత. అందరిని నీ వలే చూడు. ఎందుకంటే వాడిని వేరే వాడిగా ఎందుకు చూస్తావు? నీ వేరే వాడిగా చూస్తే ఏమైపోతుంది అంటే వాళ్ళంతా వేరే వాళ్ళు, మా వాళ్ళంతా వీళ్ళు, ఇట్లా షూరు చేస్తారు. అందరినీ కూడా నీ వలే చూడు. ప్రతి జంతువును నిన్ను నీవు సుఖంగా ఉండాలని ఎట్లా చూసుకుంటావు అందరినీ అట్లా చూడు. అది కరెక్ట్. మైత్ర కరుణయేవచ, అందరి పట్ల మైత్రి, స్నేహభావం ఉంటుంది. అందరినీ ఎవరో మనిషికి ఒక ద్వేషం సహజంగా ఉంటుంది. అద్వేష్ట సర్వభూతాన, ఇదొక ధర్మం. దీన్ని పాటించినవి. ఎందుకు ద్వేషిస్తావు వాళ్ళందరినీ కూడా? ఒకవేళ వాడు నేను తిట్టినాడే అనుకో, ఏదో వాడిని బీపీ ఉండిందో ఏమో తిట్టినాడు. వాడు తిట్టడం వల్ల నీవు తిట్టకూడదు అండి. ఎందుకంటే వాడు ఒకసారి పశ్చాత్తాపడతాడు, అయ్యో ఇట్లాంటి మంచి వ్యక్తి నేను తిట్టినానే, వాడు పశ్చాత్తాపడతాడు. వాడు అన్నాడని నీవు వాడి మీద ద్వేషం పెంచుకోవద్దు. దుర్యోధనుడు ధర్మరాజును ద్వేషిస్తుండే, నిరంతరం చిన్నప్పటి నుంచి ద్వేషిస్తుండే. కానీ ధర్మరాజుకు ఏ రోజు దుర్యోధనుడి మీద ద్వేషం లేదు. చూడండి ఎంత తేడా ఉంది. ఇదే ధర్మరాజు అంటే అర్థం. ధర్మ అన్నారు కదా, పేరులోనే ఉంది. యుధిష్ఠిర అని పేరు పెట్టినా చూడు, ధర్మంగా ఉండడం వల్ల వానికి ధర్మరాజు అనే పేరు. దుర్యోధనుడికి వీళ్ళు పుట్టినప్పటి నుంచి శత్రువులే పాండవులు. కానీ ధర్మరాజుకు శత్రువులే లేరంట. ఎంత ఆశ్చర్యం చూడు. అజాతశత్రువు అని పేరు. అజాతశత్రువు అంటే ఆయనకి శత్రువులు పుట్టలేదు, పుట్టరు కూడా. ఎందుకు అంటే ఇట్లున్నాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఎంత మంచి మాటలు చూడు. ఇవి ధర్మ. నీవు అట్లుండు. అందరినీ ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరు హింసించవద్దు, అందరి పట్ల స్నేహంగా ఉండు. ఈ ధర్మాలు పాటించకుండా నువ్వు ఎన్ని గుళ్ళు కట్టిస్తే ప్రయోజనం? గుళ్ళు కట్టించి ఇది మా గుడి, మా వాళ్ళే రావాలా అంటాను చూడు. అంటే మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళు, నీవే తీర్మానిస్తాడు. అందరినీ స్నేహంగా చూడయ్యా అంటే వాళ్ళు మా గుడికి రాకూడదు, మేము ఆ గుడికి పోకూడదు, మా డబ్బు మాదే, వాళ్ళ డబ్బు వాళ్ళదే. అంటే ఏదో ఇంత పెద్ద సమాజంలో ఒక భాగాన్ని ఒకటే డెవలప్ చేసుకుంటూ పోతున్నాను నేను అనుకునేవు. కానీ ఇది రోగం సమాజానికి. శరీరంలో ఒక భాగం ఒకటే పెరిగింది అంటే రోగం అది. అట్లా పెరగకూడదు. అది శరీరం అంతా పెరిగితే కరెక్ట్. శరీరంలో ఒక భాగాన్ని పెంచుకుంటాను అంటే మూర్ఖత్వం కదా ఇది. నువ్వు అన్ని కులాలను సమానంగా చూడు, అందరినీ గౌరవించవు. అంతేగాని నా కులం ఎక్కువ నీ తక్కువ అని ఉంటుంది. శరీరంలో కుడి చెయ్యి ఎక్కువ ఎడమ చెయ్యి తక్కువ అంటే అర్థమేమి?
దేని పని దానికి ఉంది, అది అవసరం. అది లేకున్నప్పుడు తెలుస్తుంది నీకే దాని విలువ ఏమనేది. శరీరంలో ప్రతి భాగానికి దాని విలువ దానికి ఉంది అంతే. నీవు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని ఎందుకు అనుకుంటావు? మతాలు ఏర్పరచుకున్నావు, అన్ని మతాలను నీవు ఒక మంచి దృష్టితో చూడు, విలువ ఇవ్వు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు, అందరికీ జీవించే హక్కు ఉంది. ఈ గాలి నీరు ఇది ఏ మతానికి చెందిండేది, ఈ ఆహారం ఇదంతా కూడా అందరికీ జీవించే హక్కు ఉంది, వాళ్ళు బతుకుతారు. నీవు రెస్పెక్ట్ ఇచ్చి ఎవరి పట్ల ద్వేషం లేకుండా మైత్ర కరుణయ్యవచ్చ నిర్మమః నిరహంకార అట్లుండు. అట్లా ఉండమని ఆ మతాలు చెప్తున్నాయా? చెప్పటం లేదు. చూడు, మన ధర్మం చెప్తా ఉంది ఇట్లుండమని. అందుకే మన భారతీయులు ఏ దేశం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని మన వాళ్ళుగా కలిపేసుకోలేదు. ఇట్లా వాళ్ళు దుర్మార్గులు, మన దేశం దోచుకుని వచ్చినారు. అయినా కూడా చూడండి, వాళ్ళు మన వాళ్ళని అనుకున్నారు. వాళ్ళ గుడ్లకి పోతారు, వాళ్ళ దేవుళ్ళని ప్రార్థిస్తారు. మొహరం అంటే చూడు, ఎవరు దేవుడో ఏమో, మన దేవుడే. ఆ దేవుని చరిత్ర కూడా తెలియకుండానే పూజిస్తున్నాము అంటే ఎంత ఆశ్చర్యం కదా. మొహరం ఆ దేవుడు చూస్తున్నారు కదా, ఆయన కథ ఏమో తెలియదండి. మొత్తానికి పెద్ద క్యూ ఉంటుంది. అంటే ఏ దేవుని చరిత్ర తెలియకుండానే వాళ్ళ దేవుళ్ళని మనము పూజిస్తున్నాము అంటే. భారతీయులకి అంతగా అందరి పట్ల అద్వేష్ట, సర్వభూతాన్ని సకల జీవరాశులను ప్రేమిస్తున్నారు. అందరి పట్ల మైత్రి ఉంది. అయ్యో వాళ్ళు ఉండలేము, గాంధీ మహాత్ముడు ఉండలే, ముస్లిమ్స్ ఉంటే ఏమవుతుంది? ఎందుకంటే భారతీయుని యొక్క హృదయం అది. ధర్మం ఎక్కడుంది అంటే భారతీయుని హృదయంలో ఉంది. నిజంగా అందరి హృదయాల్లో అదే ఉండేది ధర్మమే. ఎందుకంటే ధర్మం అంటే తత్వమే అది. కానీ వాళ్ళ మతాలు వాళ్ళకు చెడు బోధిస్తున్నాయి. మన మతం అట్లా బోధించటం లేదు. భగవద్గీతలో ప్రతి వాక్యము కూడా అంత విలువైనటువంటి వాక్యము. నేరుగా ఏ మనిషికైనా అది ఇదే విషయాన్ని చెప్తుంది. అందరితో పాటు ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ఉండవు, ప్రశాంతంగా ఉండవు, అందరిని రెస్పెక్ట్ ఇవ్వు, నిన్ను నీవు ఎట్లుండాలని చూసుకుంటావు, అందరినీ అట్లే చూడు. మన భారతదేశము వేరే దేశాల మీద దాడి చేసి దోచుకుని వచ్చింది అని చరిత్రలో ఎక్కడైనా చూపించండి. ఎందుకంటే భారతీయుని యొక్క ధర్మం అది అంతే. అందుకే ఇప్పటికీ ఇదే గురువే. అన్ని దేశాల గురువు ఎవరు అంటే భారతదేశమే గురువు అంతే. నువ్వు దేని చెప్తావు? యోగ సాధన చేయాలంటే ఇక్కడికి రావాలి, భక్తి సాధన చేయాలంటే ఇక్కడికి రావాలా, మహాత్ములు పుట్టాలన్నా ఇక్కడే, భగవంతుని అవతారాలు కావాలన్నా ఇక్కడే కావాలి. ఎక్కడైతుంది? కానీ మనిషిలో ఉండే ఏదో ఒక మూర్ఖత్వం వల్ల వాళ్ళనే పొగడతాడు, అదే గొప్ప అనుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలీదు. ఎప్పుడైతే సత్యం తెలీదో, ధర్మం యొక్క విచారమే తెలియదో, మహాత్ములతో తెలుసుకోలేదో, వానికి అక్కడ కనిపిస్తూ ఉండే ఏదో జోరు ఉందే వాళ్ళదో అదే గొప్ప అనిపిస్తుంది. అది కాదు ధర్మం. ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనుషులు దేవాలయాలు చూడటమో ఇంకా ఏదో గొప్పగా చేయటం ఇది కాదు ధర్మం అంటే. భగవద్గీతలో మాటలు చెప్పలేదు, నీ రోజు దేవాలయానికి పోవాలా అని చెప్పింది. ఇట్లా ఉండమంటా ఉంది అంతే. ఇట్లా ఉండు, అదే ధర్మం అంటే. అది సుఖం ఇస్తుంది అని చెప్తుందే కానీ నీవు దేవాలయం చుట్టూ తిరిగితే నీకు సుఖం వస్తుంది అది ఎక్కడా లేదు. నీవు దేవుడిని పోయి అడిగితే ఆయన నీకు వ్యాపారం లాభాన్ని ఇస్తాడు అని ఎక్కడ చెప్పలేదు. నీవేదో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంతే. దాన్ని ధర్మం అనుకున్నావు, అది కాదు. నీ సరిగ్గా తెలుసుకోవాలి. ధర్మ అనే శబ్దానికి సుఖం, ధర్మ జీవితానికి ఫలం ఏమి అంటే సుఖం. మరి ధర్మ జీవితాన్ని సాగిస్తున్నావా? లేదే. నువ్వేమనుకుంటున్నావు? ఏదో హుండీలోకి ఎంతో వేస్తే ఇంత వస్తుంది అనుకుంటున్నావు. ఇది ధర్మం అంటున్నావు, అది ధర్మ ప్రచారం అంటున్నావు. ఎట్లా? ధర్మ అనే తత్వాన్ని నీ బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రవృత్తి ధర్మంలో మనిషికి సహజంగానే తన ప్రవృత్తిలో ఏవో దోషాలు ఉండనే ఉన్నాయి. జంతువులకు పక్షులకు ఉన్నట్లే నీకు ఉన్నాయి. దీన్ని శాస్త్రము కొన్ని నియమాలతో ఉండమంటుంది. సహజంగా నీకు ద్వేషం వస్తూ ఉంది, అద్వేష్ట సర్వభూతానం అంటుంది. అందరి పట్ల స్నేహంగా ఉండమంటుంది, కరుణతో ఉండమంటుంది, అందరి పట్ల దయాగుణాన్ని కలిగి ఉండమంటుంది, అహంకరించొద్దు ఉంటుంది. నాది నాది అని అనుకోవద్దు, ఇది అందరిది. ఎందుకంటే పుట్టుకతో దివ్యం తీసుకురాలేదు. మరి ఇది మొత్తం జగత్తు అందరిది. ఇది మమ అంటే అర్థమేమి? నిర్మమ నిరహంకార, ఇట్లే ఉండాలి. ఇదే ధర్మ అంటే.
ధర్మ శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏదేదో ధర్మం అనుకుంటాడు. తప్పు తెలివి మనిషికి అన్నిట్లోనూ ఉంది, మరి ధర్మంలోనూ ఉంది అంతే. నేను ధార్మికుడిని అనుకుంటాడు. చూడు, ధర్మ అంటే ఏమో తెలియదు. అందుకే ప్రవృత్తి విషయంలో ఉదాహరణకు మాంసభక్షణ చేయొద్దు అంటాడు, సురాపానం చేయొద్దు. మాంసభక్షణం ఎందుకు చేయొద్దు అంటుంది? జంతువులు ఎందుకు హింసిస్తావు? ఏదో పంట పండించుకో, ధాన్యాలు, పండ్లు, ఈ కూరగాయలు, ఆకుకూరలు ఇంత ఉన్నాయి, మళ్ళీ అవి ఎందుకు, వాటిని ఎందుకు హింసిస్తావు? నీవెట్లా ఒక జీవరాశి, అవి జీవరాశులు, అవి బతకడానికి అవకాశం ఉంది, నీవు దాన్ని చంపుతానంటే అర్థమేమి? అవి దాన్ని తినకపోయినా నీవు బతుకుతున్నావు కదా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావు కదా, మరి హింసించొద్దు. ఎందుకు హింసిస్తావు? అయితే మనిషిలో ఒక లోభత్వం, లేదు అది తినాలా, ఇది అన్ని జంతువులు, అన్ని పక్షులు, అన్ని క్రిమి కీటకాలు కూడా తిని ఎట్లా ఇది అంటే మన శాస్త్రాలు ఒక అడ్డుకట్ట వేస్తాయి. ఎందుకు వాటిని ఎందుకు హింసిస్తావు? అవి ఏడుస్తాయి కదా, కనిపిస్తుంది కదా. అయ్యో చెట్లను తీస్తున్నాం కదా, చెట్లు ఏడుస్తాయా ఏమన్నా లేదు కదా. చెట్లలో దానికి హాని కలుకోకుండా అవి పళ్ళు కాస్తాయి, తీసుకో. కొన్ని ఆకులు కాస్తాయి, తీసుకో. మళ్ళీ పండించు. వాటికి పెస్టిసైడ్లన్నీ వేయద్దు, మంచి ఎరువు వేసి పండించు, కడుగు, ఉడికించు, తిను, ఆనందంగా ఉండు అని ఒక మంచి మార్గాన్ని చెప్తున్నాయి. చూడండి, ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా శాకాహార జీవితమే కరెక్ట్ అని చెప్తున్నారు. మాంసాహారం వద్దంటున్నాం. ఎందుకంటే నీవు సహజంగానే చిన్న పిల్లల ముందు ఒక పక్షినో జంతువునో నరికి వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు అంటే జీవ సహజం అది. ఇంకొక ప్రాణి సస్తా ఉంది అంటే బాధ అవుతుంది. ఒక జీవికి ఇంకో జీవికి ఒక మనకు తెలియకుండా ఉన్నటువంటి ఒక అభేద స్థితి ఉంటుంది. అందుకే చిన్నపిల్లలు జంతువుల్ని నరకనీరు. వీడిలో రజోగుణం పెరుగుతూ వాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడంతే. తింటాం లేదు, అది తింటాం. మిగతా దేశాలంతా కూడా ప్రతి జీవిని తింటారంట. క్రిములు, కీటకాలు కూడా విడిచిపెట్టాలండి. అవి అంటే వాళ్ళలో ఒక హింసా ప్రవృత్తి. ఒక వ్యక్తిని హింసించాలంటేనే భయపడతాడు శాకాహారి. కానీ మాంసాహారి ఏం చేస్తాడు అంటే ఒక జంతువును, పెద్ద జంతువు నరకడానికి రెడీ ఉంటాడు. అంటే నీలో హింసా ప్రవృత్తి పెంచుకున్నావు అని అర్థం. నీ మాంసాహారం తింటూ పోతే ఏమైపోతుంది అంటే మొదట్లో నీవు కోడిని కట్ చేస్తా ఉంటే రాను ఒక గొర్రెనో మేకను, ఇంకా రాను ఒక ఎద్దు, ఒక గేదె అట్లా పోతుంది. ఎందుకంటే హింసించటమే నీ ప్రవృత్తి. హింస పెరుగుతుంది. నువ్వు ద్వేషించడం మొదలు పెడితే ద్వేషం పెరిగిపోతుంది, హింసించడం మొదలు పెడితే హింస పెరిగిపోతుంది. ఇట్లా దారుణం. అందుకే వీటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే మన శాస్త్రాలు కొన్ని నియమాలు విధిస్తాయి. ఇట్లా ఉండడం వల్ల నీ వలే చూడు దాన్ని కూడా, ఒక జంతువుని. నన్ను ఎవరైనా చంపేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది, మరి దాన్ని కూడా చంపొద్దు. నీకు చేతనైతే దానికి ఆహారం పెట్టు, నీళ్లు పెట్టు, అంతేగాని నీవు దాన్ని చంపేస్తాను అంటే అర్థమేమి? అందుకే మన శాస్త్రాలు మనిషికి కొన్ని నియమాలు చెప్తాయి. పశువులకి, పక్షులకి ఏ నియమాలు లేవు. ఉదాహరణ ఇస్తున్నారు, రోడ్లలో పశువులు అక్కడే పండుకుంటాయి, రోడ్లో సర్కిల్లోనే పండుకుంటాయి. దానికి నియమం లేదు. నీకు నియమం, సర్కిల్లో నిలబడకూడదు. నువ్వు ముందుకు వెళ్తుండాలి, అక్కడ సిగ్నల్ లైట్ ఉంటుంది, చూసుకొని వెళ్ళిపోవాలి. అవి సైడ్లో పండుకుంటాయి అంటే అవి పడుకోవచ్చు. జంతువులకు నియమాలు చెప్పలేదు. అక్కడ ఆ సిగ్నల్ లైట్ నీకోసం ఉండేది అంతే, జంతువులు కాదు. ఆ జంతువులు నీవే పక్కకు ఏదో విధంగా తప్పించాలి అంతే. అంటే శాస్త్రం అంతా ఎవరి కోసం ఉంది అంటే మనిషి కోసమే. ఎందుకంటే మనిషిలోనే ఈ ప్రవృత్తి మరీ ఎక్కువైంది. ఎందుకంటే వాడికి ప్రయోజన దృష్టి చాలా అధికంగా. జంతువులు ఈరోజు తినాలని చూస్తాయి అంతే, దాన్ని రేపటి దాచిపెట్టుకోవాలనుకో. కానీ మనిషి దృష్టి అట్టుండదు కదా. దొరికిండే పదార్థం ఈరోజు కాదు, తరతరాలు కూడా ఉపయోగపడాలనుకుంటాడు. ఎంత మురికత్వం చూడు. వీడి దృష్టి వేరు, దాని దృష్టి వేరు. ఒక పశువు గడ్డిని తింటా ఉంది అంటే ఈ రోజుకి తన సంతృప్తిగా తినాలా అంతే అనుకుంటాడు. కానీ మనిషికి ఏదైనా ఒక నిధి దొరికితే ఊరుకుంటాడు. తనకే కాదు, తన తరాలకు కూడా తినాలి. ఎవరికి అందకూడదు, నాకే ఉండాలి. ఇది లోభత్వం కదా. అంటే ఈ లోభత్వాన్ని నియంత్రించకపోతే శాస్త్రము
ఎంత కష్టమైపోతుంది. అందుకే లోభం ఉంది కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శత్రువులు నీకని చెప్తారు. అంత శత్రువులు, లోపలే ఉండే శత్రువులు. హరిషడ్వర్గం అంటారు. చూడండి ఎంత మంచి మాట. హరిషడ్వర్గము అంటే 6 మంది శత్రువులు లోపలే ఉన్నారు. కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని దండాసి చెప్పినటువంటి సూక్తులు చెప్తారు. అంటే కామ, క్రోధ, లోభ వీళ్ళంతా కూడా మన లోపలే ఉండి మనలో ఉన్నటువంటి జ్ఞానరత్నాన్ని తస్కరించడానికి, దొంగిలించడానికి కూర్చున్నారు. నీ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ ధర్మాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నీలో ఆ వికారాలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రవృత్తికి ధర్మాన్ని నీవు తీసుకోకపోతే, దాంతోపాటు అంటే ప్రవృత్తికి ధర్మాన్ని అంటించకపోతే ఆ ప్రవృత్తి హింసా ప్రవృత్తి అయిపోతుంది, ఒక లోభ ప్రవృత్తి అయిపోతుంది. దానివల్ల నీకు హాని, సమాజానికి, ప్రకృతికి అంత హాని. అందుకే ధర్మం ఏం చేస్తుంది అంటే ప్రవృత్తికి నియమాలు ఇస్తుంది. లోభం ఉండకూడదు అని ఒకటి, నీ వలే అందరినీ చూడు అని, ఎవరి మీద ద్వేషాన్ని పెట్టుకోవద్దని, అందరి పట్ల మైత్ర కరుణైవచ ఉండాలని, నాది నాది అనే మమకారం ఉండొద్దు అని, అహం వద్దు అని, నిరహంకార నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ, సుఖ దుఃఖాల్లో సమంగా ఉండవు. క్షమాగుణం, సమదుఃఖ సుఖ క్షమి. క్షమాగుణము అంటే ఓర్పు. ఎవరు ఏమన్నా కూడా క్షమించి వదిలే అంతే. ఏమో వివేకం లేకుండా మాట్లాడినాడు, ఒకసారి తిట్టినాడు, తర్వాత వాడే పశ్చాత్తాపడతాడు, వదిలే అంతే. వాడిని కూడా నీ వల్లే చూడు, వాడితో నీ మైత్రిని కట్ చేసుకోవద్దు. ఎన్నోసార్లు ధర్మరాజుని తిట్టినాడు దుర్యోధనుడు అంటే ధర్మరాజు పట్టించుకోలేదు వాడిని. ఇదే క్షమాగుణం అంటే అర్థం. ఎంతటి అవమానం జరిగినా, సభలో తన భార్య మీద ఎంత అవమానం జరిగినా చూడండి పట్టించుకోలేదు అంటే ఎంత గొప్ప మహాత్ముడు. మనం ఒకవైపే చూస్తాం, అయ్యో ద్రౌపదికి అవమానం జరిగింది అని. చూసినటువంటి ఈ మహాత్ములు ఉన్నారే 5 మంది పాండవులు, ధర్మరాజు ఏమాత్రం వాడి మీద పగపట్టలేదు. భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు కానీ ధర్మరాజు ఊరుకున్నాడు. చూడు, ఇది ధర్మం బోధిస్తున్నటువంటి విధానం. నీవు ధర్మంగా ఉన్నావు అంటే ఆ క్షమాగుణం నీకు వస్తుంది, వాడిని కూడా క్షమిస్తావు. అట్లాంటి వాడు దుర్మార్గుడిని కూడా నీవు క్షమిస్తున్నావు అంటే ఎంత ఆశ్చర్యం. ఈ క్షమాగుణం, క్షమి అంటే అదే. అంటే ప్రవృత్తికి ధర్మాన్ని కలుపుకోవాలా అని అర్థం. ప్రవృత్తికి ధర్మాన్ని కలుపుకుంటే అది ప్రవృత్తి ధర్మం అవుతుంది. ప్రవృత్తి సహజంగా ఉంది, దాని ధర్మాన్ని కలుపుకోవాలి. ప్రవృత్తి అంటే ముందుకు సాగటం. ఏ వైపు ముందుకు సాగుతున్నావు? ప్రయోజనం వైపు సాగుతున్నావు. ప్రయోజనము నీకే కావాలా, ఎవరికి వద్దు అని ఒక దుర్బుద్ధిని పడుతుంది. దాన్ని నీవు సర్చ్ చేసుకోవటానికి నియమాలు పెడుతుంది. ఇక్కడ ఒక మంత్రాన్ని చెప్తున్నారు, భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభరయత్రాః. ఈ మంత్రాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే నా చెవులతో భద్రమైన దాన్నే వినాలని, నా కళ్ళతో భద్రమైన దాన్ని చూడాలని భగవంతుని వేడుకుంటున్నాం ప్రతిరోజు కూడా. ఇది శాంతి మంత్రమే. అంటే ఏది చూసినా భద్రమైందే జరగాలి, హితమైందే, నాకు మంచిగా జరగాలి. ఎందుకంటే చెడు కనపడకూడదు అని అర్థం, చెడు వినపడకూడదు. మన మహాత్ములు అంటారు చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అని. మరి చెడుని చూడకూడదు ఎక్కడ కూడా. అంతటా మంచి ఉండాలంటే నీలో మంచి ఉంటే అంతటా మంచి ఉంటుంది. నీవు మనుషులందరూ ధర్మంగా ఉన్నారు అంటే అంతా నీకు లోకమంతా సురక్షితంగా కనిపిస్తుంది. లోకమంతా సురక్షితంగా ఉంది, ఏ జంతువుకు భయం లేకుండా ఉన్నాయి, ఆనందంగా జీవిస్తున్నాయి అంటే అయితే నీవు ధర్మంగా ఉన్నావు, అందుకే అవి జీవిస్తున్నాయి. పాండవులు ఎక్కడ ఉండరో అక్కడ అంత పుష్కలంగా పంటలు పండేవట, అక్కడ పక్షులు, జంతువులు, మనుషులు ఆనందంగా ఉండేవారట. ఎందుకంటే ధర్మాత్మలు ఉండే చోట అట్లే ఉంటుంది. అంతే. దీన్నే కోరుతున్నారు. అంటే మనిషి దాన్ని కోరుతున్నాడు, రోజు ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి ఇట్లా ఉండమని. అంటే నీవు ధర్మంగా ఉంటే ఇవన్నీ ఉంటాయి. నీవు ఒక జంతువుని తినాలనుకుంటున్నావు అంటే ఆ జంతువు నేను చూసి పారిపోతున్నావు.
ఎందుకంటే ఒక మనిషిని నీవు ద్వేషిస్తున్నావు అంటే వాడి దగ్గర రాడు. అంటే నీకు జీవితం అంతా ఎట్లా కనిపిస్తుంది? అంత అభద్రతా భావం. దుర్యోధనునికి అభద్రత కనిపించాడు. వాడి రాజ్యంలో ఎప్పుడు నా మీద దాడి చేస్తారో ఏమో, వాళ్ళంతా నా మీద పగ పట్టినారో ఏమో, నేను చేస్తారో ఏమో. ఎందుకు అంటే వీడిలో ఉంది ఆ దుర్మార్గం, అక్కడ కనిపిస్తాడు అభద్రతా భావం. అయ్యో వీళ్ళు వాళ్ళు అజ్ఞాతవాసంలో వాడిని గుర్తుపడితే వాడిని మళ్ళీ పంపించవచ్చు వనవాసానికి, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అనుకో, నన్ను ఏం చేస్తారో ఏమో, మళ్ళీ మొత్తం రాజ్యాన్ని అంతా వాళ్ళే తీసుకుంటారో ఏమో అని నిరంతరం వాడికి అభద్రత. ఎందుకంటే నీలో అధర్మం ఉంది, మరి అభద్రత ఇస్తుంది అది. ధర్మము పాండవుల్లో ఉండడం వల్ల అడవుల్లోనూ వాళ్ళు భద్రత ఉండింది. సాక్షాత్ భగవంతుడే వాళ్ళకు భద్రతాధికారి కూర్చున్నాడు. నీవు ఇట్లా గొప్ప హస్తినాపురంలో ఉండి కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ అభద్రతా భావాలను బతికిన చేసే వరకు ఇదంత మూర్ఖత్వం. అంటే నీలో భద్రతాభావం ఎట్లా వస్తుంది అంటే ధర్మం వల్ల వస్తుంది. ధర్మం వల్ల నీకే హాని లేదు, చుట్టూ ఏ జీవరాశికి ప్రకృతికి హాని లేకుండా జీవిస్తున్నాడు. వాడిని చూడు, వాడి వల్ల అందరికీ హాని. ఒక్క దుర్మార్గుడి వల్ల వాళ్ళ సోదరులు 100 మందికి హాని. వాళ్ళు నాశనం కావాల్సి వచ్చింది వీడి మాట విని. వీడి స్నేహితుడు పాండరాజు కొడుకు పాపం, వాడు హాని. భీష్మద్రోణులు వాళ్ళు చేసింది పాపం ఎంచున్నాడు, వాళ్ళు మరణించరు, మహాత్ములు వాళ్ళు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గుడైతే ఎట్లుంటుంది పరిస్థితి. అందుకనే ధర్మంగా ఉండడం ఉందే ఇది చాలా గొప్ప. ప్రవృత్తికి ధర్మాన్ని కలుపుకోగలిగితే దాని తీరు జగత్ కళ్యాణం, లోక కళ్యాణం జరుగుతుంది అర్థం. తర్వాత అంటున్నారు గురువర్య, ప్రవృత్తి ధర్మానుష్ఠానమున గమనింపదగిన కీలకములేవి. ఈ ప్రవృత్తి ధర్మంలో ఏ కీలకాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత గొప్ప ధర్మాన్ని గురించి ఇంతవరకు చెప్పి ఇదే జగత్తును, ప్రకృతిని, అంటే సమాజాన్ని అంతా కూడా నడిపే శక్తి అని ఆ మంత్రాన్ని కూడా ఇస్తున్నారు శ్లోకాన్ని. ధారణ ధర్మైత్యాహు ధర్మో ధారయతే ప్రజా. జనులందరినీ కూడా ధరించినటువంటిది, వాళ్లకు సుఖ సంతోషాలు ఇవ్వగలిగినటువంటిది, సకల జీవరాశులకు సుఖ సంతోషాలు ఇవ్వగలిగేది ఏది అంటే ధర్మం. అన్ని చెట్లు ఆనందంగా ఉండగలుగుతున్నాయి అంటే దానికి కారణం ధర్మం. నీవు దానికి అధర్మంగా రకరకాల కెమికల్స్ వేసి నాశనం చేస్తున్నావు అంటే నీవే చెడగొడుతున్నావు చూడ, అది అధర్మం. అంటే ధర్మము ప్రతి ప్రాణిని కాపాడుతుంది, నిన్నే కాదు మొత్తం ప్రకృతి సమాజము అంతటినీ కాపాడుతుంది. ఇట్లాంటి ధర్మంలో మనం గమనించాల్సినటువంటి కీలకములేవి అని మహాభారతమున వ్యాసుల వారు ఒక్క మాటలో ధర్మ సూక్ష్మమును చక్కగా నిర్వచించరి. ఈ కీలకమును సాధకుడు విస్మరింపరాదు. అదేదనగా న తత్పరస్య సందత్యాత్ ప్రతికూలం యదాత్మనః ఏష సంక్షేపతో ధర్మ కామాదన్య ప్రవర్తతే. అనగా తనకు బాధాకరములన్నీ ఇతరులకును బాధాకరములే కావున అట్టి ప్రవర్తనము ఇతరుల ఎడ మానుకునుటయే ధర్మ సంగ్రహమని భావము. ఆత్మన ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. ఆత్మన ప్రతికూలాని పరేషాం న సమాచారేత్. ఎంత గొప్ప మంత్రం ఇది, గొప్ప ధర్మం. దీన్ని ఆ వాక్యంతో కూడా చెప్తున్నారు. తనకు ఏది హాని అనిపిస్తుందో అది మిగతా వాళ్ళకి చేయదు. జనులు తనకు ఏం చేస్తే తనకు హాని కలుగుతుందో దాన్ని వేరే వాళ్ళకు చేయకూడదు. వరులు ఏ అవి వనరించిన నరవర తనకు అప్రియంబగు వరులకు అవి చెయ్యకునికి పరాయణము పరమధర్మం పతములకెళ్ళన్. మహాభారతంలో మన కవులు చెప్పినటువంటి వాక్యం. వరులు అంటే వేరే వాళ్ళు ఏవి తనకు చేస్తే తనకు అప్రియమగు, అనిష్టమవుతుందో బాధాకరమవుతుందో అవి వేరే వాళ్ళకు చేయొద్దు. ఇదే ధర్మం. వేరే వాళ్ళు నాకు ఏం చేస్తే, వేరే వాళ్ళని ద్వేషిస్తే మంచిదే నాకు.
వేరే వాళ్ళని హింసిస్తే మంచిదా? వేరే వాళ్ళు నా వస్తువును నాదే అని వాడంటే నాకు మంచిదని? అంటే వాళ్ళంతా జనులందరూ కూడా నాకు ఏం చేస్తే నాకు అప్రియమవుతుందో అది నేను వేరే వాళ్ళకి చేయకూడదు. పరాయణము పరమధర్మము పతములకెళ్ళని అంటాడు చూడండి కవి. వరులు ఏ అవి వనరించిన నరవర అప్రియంబు తన మనంబనకగు వరులకు అవి చెయ్యకునికి పరాయణము పరమధర్మము పతములకెళ్ళను. ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం న సమాచారం. తనకు ఏది ప్రతికూలమవుతుందో చేస్తే ఎవరన్నా చేస్తే అట్లాంటిది వేరే వాళ్ళు చేయొద్దు. ఇదే మహాధర్మం అంతే. దాన్ని అంటున్నారు తనకు బాధాకరములన్నీ ఇతరులకును బాధాకరములే కావున అట్టి ప్రవర్తనము ఇతరులేడ మానుకునుటయే ధర్మ సంగ్రహము. మిగతా వాళ్ళు నాకు ఏ చేస్తే నాకు బాధాకరం అవుతుందో అది నేను వేరే వాళ్ళు చేయకూడదు. ఈ కీలకాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు జీవించు. ఇదే ధర్మ మార్గంలో జీవించినట్టు నీవు అంతే. ఈ పూజ పురస్కారం సెకండరీవి, దాన్ని ఎవరు చెప్పలేదు ఇక్కడ. అది నీవు పూజ వ్రతము దీక్ష మాల ఏం వేసుకుంటున్నావో అది రెండవది. అది ధర్మపథం కాదు. అది ధర్మపథంలోనే నీవు కొన్ని ఆచారాలు అనుష్ఠానం చేస్తున్నావు, మంచిదే చేసుకో. కానీ దానివల్ల ఏది ప్రయోజనం అనిపిస్తోందో దీనివల్ల దానికంటే 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది నిజమైనటువంటి ధర్మం. నీవు పూజా పురస్కారము అంటే అది నీవు చేయగలిగేది. భారతదేశంలో ఈ ప్రాంతంలో నీవు చేయగలిగేది. వేరే వాళ్ళు చేస్తారా వేరే దేశాల్లో? ఇది ఎట్లా కాదు, అన్ని దేశాల్లో ప్రతి వ్యక్తికి చెప్తున్నటువంటి ధర్మం. అన్ని జీవరాశుల్ని ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని చెప్తుండే ధర్మం ఇది. ఇదే వేరు అదే వేరు. ఇది ప్రైమరీ, అది సెకండరీ. అది లేకుండా జరుగుతుంది, ఇది ఉండాల. నీ పూజ చేయకున్నా పర్లేదు, నీ వేరే వాళ్ళకి హాని చేయకూడదు. నీవు అయ్యప్ప మాల వేయకున్నా పర్లేదు, నీ వేరే వాళ్ళు హింసించద్దు. చెట్లను హింసించటము, జంతువులు హింసించటము, మనుషులను ద్వేషం పెంచుకోవటము, ఇది ముఖ్యం. నీవు అయ్యప్ప మాల తర్వాత వేసుకుంటావా లేదా నీ ఇష్టం. అసలే వేసుకోను ఉన్నా సరే, లేదు 2-3 సార్లు వేసుకుంటాను తీసేస్తానున్నా సరే. కానీ ప్రధానంగా మనిషికి ఉండాల్సింది ఇది. ఈ ధర్మాన్ని విస్మరించి నీవు అదేదో చేస్తానంటే అర్థం లేదు. ఎన్ని తీర్థయాత్రలను చెయ్యి, మంచిదే. కానీ ఇట్లా ఉండు, మొదట ఇట్లా ఉండి తర్వాత చెయ్యి. నీవు అదే ధర్మం అనుకోవద్దు, ఇది ధర్మం. ఏది ప్రధానమో ఏది అప్రధానమో జీవితంలో బాగా గుర్తుండాల. ఇది వివేకం, ప్రధానమైన ధర్మం ఇది. అందరూ తన వలె చూడు, తర్వాత నువ్వేం పూజలు చేస్తావో చేస్తావో, ఎవరొద్దు. ఎన్ని పూలు వేస్తావో, ఎన్ని పత్రాలు వేస్తావో, ఎన్ని వ్రతాలు దీక్షలు హోమాలు ఏమైనా చెయ్యి. కానీ అన్ని చేసి ఇది చేయటం లేదంటే అర్థమేమి? ప్రకృతిని హాని చేస్తున్నావు, చెట్లను నరికేస్తున్నావు, మనుషులను ప్రేమించటం లేదు, ద్వేషిస్తున్నావు. ఇది అర్థమే లేదు. అందుకే ధర్మమే ప్రధానమైంది. ధర్మ సూక్ష్మాన్ని ఇక్కడ ఒకటి చెప్తున్నారు. మిగతా వాళ్ళు తన మీద చేసినప్పుడు ఏదైనా చేస్తే నాకు ఎంత హాని కలుగుతుందో దాన్ని వేరే వాళ్ళకి నేను చేయకూడదు. ఒక జంతువు నరికేస్తున్నాడు నిర్దాక్షిణ్యంగా అంటే ఆ పని వేరే వాళ్ళు నన్ను చేస్తే, నన్ను నరికేస్తే నేను ఊరుకుంటాను? అసలు ఆ తలంపు నాకు వస్తే చాలు ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఎవరో రేపు నిన్ను నరికేస్తారంట అని చెప్తే ఆ మాటకి ఎంత బాధపడతావు చూడు. నీ జీవితం పోతుంది కదా. అంటే వేరే వాళ్ళు తనకు చేస్తే ఎంత బాధపడతానో నాకు అర్థమైందో దాన్ని వేరే వాళ్ళకి నేను చెప్పకూడదు. ఏ జీవరాశికి హాని కలగకూడదు. అందుకే చెప్తున్నారు, తన ఆచరణచే ఇతరులకు ఎట్టి హానిని కలిగింపకుండుటయే ముఖ్య ధర్మము. అధర్మ మార్గమున ఉండుట అనినను హింసించుట అనినను ఒకటే. నీ ఎవరినో హింసిస్తున్నావు అంటే ధర్మంగా లేవని అర్థం. ఒక జంతువుని హింసిస్తున్నావు అంటే ధర్మార్గం లేదని అర్థం. ఒక చెట్టుకు విషాన్ని వేసి రక్షణ చేస్తున్నావు అంటే ధర్మంగా లేదని అర్థం. ఇది దాన్ని హాని చేస్తున్నావు. మొత్తం మట్టినంతా హాని చేస్తున్నావు. మట్టిలో ఉంటే ఎన్నో క్రిమి జాతులు ఉన్నాయి, అన్నీ హాని చేస్తున్నావు కదా. పాపం కదా ఇది. ఒకసారి కొందరు గృహస్థులు వేదవ్యాస మహామునులను దరిచేరి సాష్టాంగ వందనలు ఆచరించి ధర్మస్వరూపను అడిగిరి. ధర్మం అంటే ఏమి అని కొంతమంది అడిగిరంట వేదవ్యాస మహర్షిని. ఆయన చెప్తున్నారు. అందులకు ఆ మునీశ్వరులు శ్లోకార్ధేన ప్రవక్ష్యామి
యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని ఉపదేశించారు. మిగతా వాళ్ళకు ఉపకారం చేయటమే పుణ్యం, మిగతా వాళ్ళను బాధ పెట్టడమే పాపం. ఇంతే ధర్మ సూక్ష్మం అని. ఈ సూక్ష్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా నీ వల్ల హాని కలగకూడదు వాళ్ళకి, నీ వల్ల వాడిని పరపీడనం బాధ కలగకూడదు వేరే వాళ్ళకి. పరోపకార పుణ్యాయ, పరోపకారార్థం ఇదం శరీరం మనం ఋషులు అంటారు. నా శరీరం ఉంది అంటే అందరికీ ఉపకారం కోసమే ఉంది ఇదంతా. పాపాయ పరపీడనం, పరపీడనం పాపాయ, పరోపకారం పుణ్యాయ. ఇదే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. వ్యాస మహర్షి అంటున్నారు, కోటి గ్రంథాల్లో ఏ ధర్మాన్ని చెప్తున్నారో నీకు అర్ధ శ్లోకంలో చెప్తాను చూడ, వినండి. అర్ధ శ్లోకమే, ఒక పూర్తి శ్లోకం కూడా కాదు. అదేది అంటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. అనగా పరోపకారం అనర్చుట పుణ్యదాయకము, ఇదే ధర్మం. పరులను పీడించుట పాపదాయకము, ఇదే సకల శాస్త్ర సారమని భావం. ఇట్లు అహింస పరమోధర్మ భారతం అను ప్రవృత్తి ధర్మ సారమును శ్లోకార్థమున ప్రబోధించరు. అంటే ప్రవృత్తి ధర్మానికి కీలకాలు గుర్తుండాలి కదా. నేను ధర్మార్గంలో ఉన్నాను అంటే ఎవరిని హింసించకూడదు, అందరికీ కూడా నా వల్ల మంచి జరగాల, పరోపకారమే జరగాల. నీ జీవితంలో అందరికీ ఉపకారమే జరుగుతుంది నీ వల్ల అంటే నీవు ధర్మార్గంలో ఉన్నావు. ఎవరికి హింస కలగలేదు, ధర్మంగా ఉన్నావు. అందరి పట్ల మైత్ర కరుణయేవచ, ధర్మంగా ఉన్నావు. ఎవరి పట్ల నీకు అద్వేష్ట సర్వభూతానం, నీ ధర్మ మార్గంలో ఉన్నావని అర్థం. అందరిని నీ వల్ల చూస్తున్నావు, ధర్మ మార్గంలో ఉన్నావని అర్థం. నీకు నాది అని నేను అని అహంకారం మమకారం తగ్గింది అంటే కరెక్ట్. వాడు ఎవరు ఏం జరిగినా కూడా క్షమించి వదిలేస్తున్న వాడిని, సుఖ దుఃఖాలను సమంగా తీసుకుంటున్నావు, ధర్మంగా ఉన్నావు. ఇవే గుర్తులు, కీలకాలు ఇవన్నీ. ఈ కీలకాలనే ధర్మం అన్నారు. మిగతా నీవేం చేస్తున్నావు అవన్నీ కూడా చెయ్యకపోయినా పర్లేదు, ఇవి చేయాలి. దేవాలయాలు కట్టించకపోయినా పర్లేదు, దేవాలయాల చుట్టూ తిరగకపోయినా పర్లేదు, తీర్థయాత్రలు చేయకపోయినా పర్వాలేదు, నదీ స్నానాలు చేయకపోయినా పర్లేదు, ఏ పండుగలు ఏ వ్రతాలు ఏ దీక్షలు ఏవి చేయకపోయినా పర్లేదు, ఏ మాల వేసుకోకపోయినా పర్లేదు, రోజు సంధ్యావందనం చేయకపోయినా పర్లేదు. చూడండి, కానీ ఇవి అనుష్ఠానం చేయాలా, ఇది ధర్మం. అవన్నీ చేస్తావా చేయవా అది నీకు అనుకూలమైతే ఎంత సాధ్యమైతే అంత చెయ్యి. దానివల్ల నీ ఉద్ధారం నీకు కొంత, ఉదాహరణకు నీవు సంధ్యావందనం చేస్తున్నావు, రోజు 2 సార్లు 3 సార్లు చేస్తున్నావు, రోజు 3 పూట్ల జపం చేస్తున్నావు, మంచిది, నీ ఉద్ధారం అంత నీ కోసం చేసుకుంటున్నావు. కానీ నీ వల్ల నీకు కానీ చుట్టూ ఉండే ఏ జీవరాశికి కానీ ఏ ప్రకృతికి కానీ హాని కలగకూడదు, హింస కాకూడదు కదా. ఇది గుర్తుపెట్టుకో. ఇట్లా ఉంటూ నీ జపం చేయి, మంచిది. అందుకని ఈ కీలకాలను గుర్తుపెట్టుకొని నీ ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించటం వల్ల, ఆ ప్రవృత్తిలో ఒక ప్రయోజనాన్ని నీవు పొందటం వల్ల, నీ సుఖాన్ని పొందటం వల్ల హాని ఏం లేదు ఎవరికి. ధర్మరాజు చక్రవర్తి సుఖించలేదా? సుఖంగానే ఉండే. అంటే నీవు ధర్మంగా ఉంటూ ధర్మసమ్మతమైన సుఖాన్ని ఆస్వాదించు, అది భగవద్ విభూతి, తప్పేం లేదు. కానీ నీవు ధర్మగుణాలను పక్కకు పెట్టి నేనేమో చేస్తాను, మంచి కార్యాలు చేస్తాను అంటే ఇది మహాపాపం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం.